ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధ కృష్ణార్పణం 6వ భాగం. నిన్ను ఇంట్లో డ్రాప్ చేయనా? ఎందుకు? మనింటికే పదా. సడన్ బ్రేక్తో కారాపాడు సంజయ్. మనింటికా అంటూ. అవును, నువ్వుండే ఇల్లు మనిల్లు, ఎప్పటికైనా మనదే కదా. అది సరే కానీ నువ్వెందుకు అక్కడికి? ఎందుకేంటి సంజు, నాకు ఈరోజు నీతో ఉండాలనుంది. సరియు, జోక్ చేయకు, ఇంట్లో డ్రాప్ చేస్తాను. నాకంటే మొండోడు వినడు అనుకుని, వద్దొద్దు, ముందు మీ ఇంటికి పద, తర్వాత డాడీ కారు పంపిస్తాడులే, ఇంకాసేపు నీతో ఉండొచ్చు అని గోముగా అతని భుజం మీద తలవాల్చి చెప్తుంటే నవ్వి సరేనంటూ కార్ స్టార్ట్ చేశాడు. షాపింగ్ చేసిన లగేజ్ మొత్తం నీట్గా సంజు వార్డ్రోబ్లో సర్దుతుంటే, నేను నిన్ను డ్రాప్ చేసేవాడిని కదా సరియు, మళ్ళీ డ్రైవర్ ఎందుకు? మళ్ళీ నువ్వు ఒక్కడివే రావాలిగా, అందుకు. పైగా ఇలా అయితే నీతో ఇంకాస్త టైం స్పెండ్ చేయొచ్చు అంటూ అతని తలని ఢీకొడుతుంటే, ఎవరో కేసు విషయంగా ఫోన్ చేయడంతో జస్ట్ మినిట్ అంటూ పక్కకెళ్ళి ఫోన్ మాట్లాడుతున్న సంజయ్ని చూసి, ఈరోజు ఎలాగైనా నేను ఇక్కడే ఉండాలి, కానీ ఎలా? ఒప్పుకోడే అనుకుని ఆలోచించి ఏదో ఆలోచన రావడంతో ఐడియా అనుకుని బెడ్రూమ్లోకి పరిగెట్టింది. 10 నిమిషాల తర్వాత ఫోన్ మాట్లాడి సరియు అంటూ లోపలికొచ్చిన సంజయ్కి బెడ్ మీద డీప్ స్లీప్లో ఉన్న సరియుని చూసి, ఇదేంటి ఇక్కడ పడుకుంది అనుకుంటూ తనని లేపడానికి చూస్తే ఎంతకీ లేవలేదు. సరియు, నీకోసం ఆల్రెడీ కార్ వచ్చింది, ఇలా నిద్రపోతున్నావేంటి? ముందు లేచి వెళ్ళు. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటా, రేపొద్దున్నే వెళ్తాలే సంజు అని మత్తుగా చెప్పి బెడ్షీట్ ముసుగేయడంతో కావాలని చేస్తుందో నిజంగా నిద్రపోయిందో అర్థం కాలేదు. కానీ ఇక ఈ రాత్రికి వెళ్ళదని పూర్తిగా అర్థమై డ్రైవర్కి కాల్ చేసి అతన్ని వెళ్ళిపోమ్మని చెప్పి జగన్నాథ్కి కూడా కాల్ చేసి తను నిద్రపోతుందని, మార్నింగ్ తనే వచ్చి వదిలిపెడతానని చెప్పడంతో తన కూతురి కంటే సంజయ్ మీదే ఎక్కువ నమ్మకమున్న జగన్నాథ్ కూడా సరేనన్నాడు. ఎందుకు ఈ పిల్ల ఇంత మొండిగా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ మరో రూమ్లోకి వెళ్ళబోతున్న సంజయ్ని చెయ్యి పట్టి గట్టిగా బెడ్ మీదకి లాగేసింది సరియు. ఏమరపాటుగా ఉన్న సంజయ్ ఉలికిపాటుగా సరియు మీద పడబోయి అరచేతిని బెడ్కి అదిమి పెట్టి కష్టంగా బ్యాలెన్స్ చేసుకున్నాడు. ఏయ్, నువ్వు నిద్రపోలేదా? లేదు అని అడ్డంగా తలుపుతూ, ఈరోజు నేను ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యా, అందుకే ఇలా ప్లాన్ చేశా. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. నాకు ఇలాంటివి నచ్చవని నీకు తెలుసుగా అంటూ మరో రూంలోకి వెళ్ళబోతుంటే తను వెళ్లకుండా గట్టిగా చేయి పట్టుకొని, ఎక్కడికి? నేను ఇంకో రూంలో పడుకుంటాను, నువ్విక్కడ నిద్రపో. నవ్వుతూ అతని భుజం మీద గెడ్డమానించి, ఎందుకు కదూ నువ్వంటే నేను ఇంతలా పడి చచ్చేది? అందమైన అమ్మాయి కోరి నీ పొందు కోసం ఒక రాత్రంతా నీతో ఉంటాను అంటున్నా ఏమాత్రం చెలించకుండా మరో రూంలోకి వెళ్తానంటున్నావు చూడు, ఇదే నీలో నన్నెక్కువగా ఆకర్షించేది. నువ్వు లూజ్ వదిలావు కదా అని నేను దూసుకెళ్తే రోడ్డు మీద ఫ్లడ్ చేసే వాళ్ళకి నాకు పెద్ద తేడా ఉండదు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా మనకంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి, వాటిని క్రాస్ చేయకూడదు. కానీ కొంతమంది వాటిని బ్రేక్ చేసే డేటింగ్ అనే పాలసీలు కనిపెట్టారు సార్, అది మర్చిపోకండి. అందుకే అలాంటి వాళ్ళ జీవితాలు కూడా అలాగే ఉంటున్నాయి. డేటింగ్ పేరుతో పుట్టిన పిల్లలు రోడ్ల మీద చెత్త కుప్పల్లో ఉంటున్నారు. ఇవన్నీ ఎందుకులే కానీ నువ్వు పడుకో, పొద్దున్నే నేను డ్రాప్ చేస్తాను అంటూ వెళ్ళబోతుంటే, నో, ఈరోజు నేను నీతోనే నిద్రపోవాలి. స్టాప్ ఇట్ సరియు, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదని నీకు చాలాసార్లు చెప్పాను. కోపంగా, సంజు, నా గురించి నీకు బాగా తెలుసు. కలిసి నిద్రపోయినంత మాత్రాన చప్పు చేసినట్టు కాదు. చెప్పానుగా, మా నాన్నతో ఉన్నట్టే నీ దగ్గర కూడా ఉంటుంది. కాదన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అది కాదు సరియు, ప్లీజ్ సంజు, నువ్వేంటో నాకు తెలీదా, నేనేంటో నీకు తెలీదా అంటూనే అతనితో సహా బెడ్ మీద వాలిపోయి అతని గుండెల మీద తలపెట్టుకుని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది సరియు. ప్రపంచంలో ఎక్కడా దొరకని ప్రశాంతత, సంతోషం అతని గుండెల మీద దొరుకుతుంటే వెంటనే నిద్రలోకి జారుకుందామే. సంజయ్కి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించి ఆమెను టచ్ చేయకుండా చాలాసేపు ఉండిపోయినా కాసేపటికి ఆమె దీర్ఘశ్వాస తీసుకోవాలని చూసి పూర్తిగా నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక
తను డిస్టర్బ్ అవ్వకుండా నెమ్మదిగా పిల్లో మీదకి జరిపి చప్పుడు చేయకుండా మరో రూంలోకి వెళ్ళిపోయాడు. వీడని సరయు స్పర్శకి తనువంతా వేడెక్కుతున్నట్టు అనిపిస్తుంటే సిగరెట్ వెలిగించి బాల్కనీలో నిలబడ్డాడతను. వర్క్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటే తప్ప ఎప్పుడూ కానీ సిగరెట్ కాల్చడు సంజయ్. కానీ ఈరోజు చేరువుగా ఉన్న నిచ్చెలి స్పర్శకి అదుపు తప్పుతున్న కోడె వయసుని కట్టడి చేయడానికి సిగరెట్ కాల్చక తప్పట్లేదు సంజయ్కి. కార్డియాలజిస్ట్గా ఎంతోమందికి స్మోక్ చేయొద్దని చెప్పే తను ఒక అమ్మాయి నుండి తప్పించుకోవడానికి స్మోక్ చేయడం నవ్వు తెప్పిస్తే సిగరెట్ పూర్తయ్యాక రిలాక్స్ అవుతూ బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. ఉదయాన్నే నిద్ర లేచిన సరయుకి అప్పటికే ఆఫీస్కి రెడీ అవుతున్న సంజయ్ని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ డియర్ అని చెప్పి ఆ డేని నవ్వుతూ స్టార్ట్ చేసింది సరయు. గుడ్ మార్నింగ్ డార్లింగ్, ఎలా ఉంది? ఫస్ట్ టైం నాతో బెడ్ షేరింగ్ అని కైపుగా చెప్తుంటే సీరియస్గా ఏయ్ అదేలే పక్కన నేనున్నాను కదా, నిద్రొచ్చిందా అని. ఎందుకు రాలేదు? చాలా బాగా నిద్రొచ్చింది. ఎందుకలా అడిగావు? ఎక్కడో చదివాను సార్, ఒక అమ్మాయి పక్కనుంటే మగాడికి నిద్ర పట్టదంట, ఏదేదో చేయాలనిపిస్తుందంట. అలాంటి రోగాలు నాకు లేవులే, నీకేమైనా ఉన్నాయా ఏంటి? అలాంటిదేం లేదు, నువ్వు పక్కన ఉండబట్టి హ్యాపీగా నిద్రపోయా, అసలు మెలకువ కూడా రాలేదు తెలుసా. సరే పద, నిన్ను ఇంట్లో డ్రాప్ చేసి నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఈరోజు ఎమర్జెన్సీ సర్జరీ కూడా ఉంది. డాక్టర్ మొగుడిని చేసుకున్న ప్రతి ఆడదాని పరిస్థితి నాలానే ఉంటుందేమో అని పళ్ళు నురుతుంటే ఏంటి? ఏం లేదు, ఫ్రెష్ అయి వస్తా అంటూ చిరుబురులాడుతూ వాష్రూంలోకి వెళ్ళగానే ఫాస్ట్గా రెడీ అయి బయటికి వెళ్ళిపోయాడు సంజయ్. 5 నిమిషాలకి స్నానం చేసి టవల్ చిటికినే బయటికి వచ్చిన సరయుకి సంజయ్ ఎక్కడా లేకపోవడంతో భగవంతుడా, మరీ ఇంత మంచి వాళ్ళు కూడా ఉండకూడదయ్యా, నాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. నేను ఎంత ఎక్స్పెక్టేషన్స్ వేసుకుని వస్తే అసలే పక్కన కూడా లేకుండా పోయాడు, చిచి అనుకుంటూ అవసరానికి పనికొస్తాయని కొన్ని జతల బట్టలు అక్కడే ఉంచడం వల్ల వాటిల్లో నుండి ఒక జీన్స్ టాప్ వేసుకొని రెడీ అయి రాగానే సోఫాలో ఫోన్ చూస్తున్నవాడు కాస్త వెళ్దామా అంటూ పైకి లేచాడు. ఇక్కడ ఉంటానంటే మాత్రం ఒప్పుకుంటావా ఏంటి? పద అని కోపంగా వెళ్తుంటే ఏమైందోనని భుజాలెగరేసి తన వెనకే వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు సంజయ్. కారులో కూడా చిరుపురులాడుతున్న కూర్చున్న సరయుని చూసి ఏమైంది, ఎందుకలా ఉన్నావు? నీలాంటి ముద్దపప్పుని ప్రేమించినందుకు ఇంకెలా ఉండాలి? ఏంటి, నేను ముద్దపప్పా? కాక మరేంటి? నాలాంటి అందమైన అమ్మాయి స్నానానికి వెళ్ళొస్తే మంచి రొమాంటిక్ సీన్ ఏదైనా ప్లాన్ చేయకుండా బయటికి వెళ్ళిపోయావంటే ముద్దపప్పు కాక ఇంకేంటి? నీకు అసలు రొమాంటిక్ సెన్సే లేదు సంజు, నువ్వు అసలు మగాడివేనా అనిగానే సడన్ బ్రేక్తో కారు ఆపి కోపంగా సరయు మెడపట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. అనుకోకుండా నోరు జారిన మాటకి తన రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియక బెదిరిన లేడి పిల్లలా చూస్తుంటే మెడ దగ్గర చేతిని గట్టిగా బిగిస్తూ ఆమె పెదవుల వైపు చూస్తూ దగ్గరికి లాక్కోగానే రొమాంటిక్ సీన్ అక్కడ మిస్ అయినా ఇక్కడ వర్కౌట్ అయ్యేలా ఉందనుకుని కళ్ళార్పకుండా చూస్తుంటే 1 ఇంచు దూరంలో పెదవులని తీసుకొచ్చిన అతను ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కనిపించిన ప్రతి ఆడపిల్లతో రొమాన్స్ చేస్తూ పోయేది మగతనం అనిపించుకోదు సరయు. ఆడపిల్లకి ఎలాగైతే అది పవిత్రమైనదో మగాడికి కూడా అంతే, దాన్ని నేను నమ్ముతాను. నువ్వు అడిగావని నేను విషయంలో ఒక స్టెప్ తీసుకుంటే నా క్యారెక్టర్ని నేనే దిగజార్చుకున్నట్లవుతుంది. కాబట్టి పెళ్ళయ్యే వరకు మన మధ్య ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకు అంటూ ఆమె ఫేస్ని వెనక్కి తోసేయగానే ఛీ, నీ గురించి ఏదో ఎక్స్పెక్ట్ చేశాను చూడు, నన్ను నేను అనుకోవాలి అంటుంటే ఆమె భుజం పట్టి దగ్గరికి లాక్కొని ఒకసారి పెళ్ళవనివ్వు డార్లింగ్, నువ్వు చూడని కొత్త ప్రపంచానికి తీసుకెళ్తానంటుంటే నవ్వుతూ ఐ లవ్ యూ సంజు, లవ్ యూ సో మచ్ అంటూ అతన్ని చుట్టేసింది సరయు. ఇదండి ఈ రాధ కృష్ణార్పణం 6వ భాగం. మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే శ్రీధర్ గారి స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.